హాయ్ నమస్తే అండి, అస్సలం వాలేకుమ్. నేను ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. సో అంటే ఇంతకు ముందే ఒక వీడియో చేసినాను, అంటే చెప్పినా కదా, శాంట్రో ఒకటి, ఇటియోస్ ఒకటి, ఇన్నోవా ఒకటి తెచ్చినానని చెప్పి. సో ఇన్నోవా అయితే తీయడం అయితే జరిగింది, అండ్ ఇప్పుడు ఇంకో శాంట్రో అయితే తేవడం అయితే జరిగింది. అంటే పక్కనే పెట్టినాం, అంటే 3-4 వీడియోలు అయితే తీసేస్తానండి. ఎందుకంటే నేను చెప్పిన మనము ఒక రోజు వీడియో తీస్తాం, ఇంకో రోజు ఉంటామో లేవేమో అవైలబుల్లో, డైరెక్ట్ కంటిన్యూగా మనము వీడియోస్ తెచ్చుకుంటూ వెళ్ళిపోదామని చెప్పి నా అభిప్రాయం ఏమంటే, కంటిన్యూ వీడియో వదులుదాం. ఎందుకంటే నేను చాలా వరకు ఈ 10 రోజులు ఏమంటే నాకు చాలా మంది కస్టమర్లు అడిగినారు, అంటే వీడియోలు వేయడం లేదని చెప్పి. చాలా మంది ఏమంటే అంటే ఉన్నారా, అంటే ఏదైనా మా ఆఫీస్ మార్చేస్తున్నారని చెప్పి చాలా మంది అడిగినారు. వాళ్ళ క్వశ్చన్స్కి ఏమంటే నా ఆన్సర్ ఏమంటే, ఒక 10 రోజులు దయచేసి వదిలేయండి ఇక్కడ నుంచి. అందుకని నేను ఉన్నా లేకపోయినా, అవైలబుల్ లేకపోయినా, ఒక రోజు ఒక 4-5 వీడియోలు అనేది కూడా షూట్ చేసేస్తాను, ఖచ్చితంగా చేసేస్తాను. ఇప్పుడు కూడా 4 వీడియోలు అయితే షూట్ చేస్తాను. దయచేసి దానికోసం ఒకటి నేను అప్లోడ్ చేసుకుంటూ వస్తాను. ఎందుకంటే ఎడిటింగ్ కూడా టైం పడుతుందండి. ఎందుకంటే ఇట్లా షూట్ చేస్తానే అట్లా అయితే నేను వేయలేను, ఖచ్చితంగా వేయను. ఎందుకంటే మామూలుగా కొంతమంది వేస్తూ ఉంటారు, అట్లా షూట్ చేస్తానే కొంతమంది అట్లా షూట్ చేస్తానే అట్లా అప్లోడ్ చేస్తారు. మాకైతే అట్లా ఉద్దేశం ఉండదు. మనం చేసే ఏ పనైనా కూడా క్లారిటీగా చేస్తాము. నా పద్ధతి ఎట్లంటే, బండి ఎంత మంచి బండి ఇస్తానో, వీడియో ఎడిటింగ్ కూడా కానీ, అంటే వీడియో అప్లోడ్ కూడా కానీ, నేను అంత క్లారిటీగా, అంత హెచ్డీగా, అంటే క్లీన్గా ఉండాలా కస్టమర్కి. ఎందుకంటే మనం చూపించే వస్తువు బాగా కనిపించాలా అని చెప్పి ఉద్దేశంతో ఇస్తా. సో రైట్, దానికోసమే ఇంకా బండి చూసుకుంటే శాంట్రో అండి, శాంట్రో జింగ్ గ్రే కలర్ అనమాట. 2012 మోడల్ గ్రే కలర్ బండి శాంట్రో. బండి పెట్రోల్ బండి, డీజిల్ అయితే రాదు దీంట్లో. ఎందుకంటే అడుగుతాంటారు, మళ్ళీ ఆ క్వశ్చన్ కూడా ఆన్సర్ అడుగుతాంటారు కాబట్టి నేను ఆన్సర్ చెప్పేస్తాను. పెట్రోల్ బండి వచ్చేది శాంట్రో, డీజిల్ అయితే రాదు. ఇంకా టైర్స్ చూసుకుంటే, టైర్స్ కూడా 4 కొత్త టైర్లు అండి. 4 కొత్త టైర్లు అయితే వేయడం అయితే జరిగింది వాళ్ళు. ఇంకా బండి విషయానికి వస్తే, బండి 2012 అండ్ ఈ బండి చూసుకుంటే నంబర్ చూడండి ఇక్కడ, ఏపీ 09 అండి బండి నెంబర్ చూసుకుంటే. కానీ హైదరాబాద్ పాసింగ్, అంటే అప్పట్లో అంటే మనకి ఎన్ఓసి ఏపీ 40 అవుతుండే, అప్పట్లో కాకుండా ఇది ముందే వచ్చేసిందండి, చాలా రోజులు ముందే వచ్చేసింది. కాబట్టి మీకు నంబర్ అయితే మారదు ఖచ్చితంగా. దీనికైతే ఏం ఖర్చు ఉండదు. జస్ట్ మీరు తమ్ వేయించుకోవడమే. తమ్ అంటే మీకు 2000 రూపాయలు మామూలు ఖర్చు వస్తుంది, ఎన్ఓసి ఖర్చు అనేది రాదు. హైదరాబాద్ పాసింగ్ అని కూడా మదనపల్లికి వచ్చేసి చాలా రోజులు అయింది. అంటే బట్ ప్రీవియస్ అప్పుడు కస్టమర్ బండి కాబట్టి అందుకు నేను చెప్తాను, కస్టమర్ ఎప్పుడో తీసుకున్నారు వాళ్ళ బండే కాబట్టి నేను చెప్తాను. బండి అయితే బాగుంది. అండ్ రీడింగ్ చూసుకుంటే 84,000 అయితే తిరిగిందండి బండి. ఒరిజినల్ రీడింగ్ 84,000. ట్రాక్ ఉందని చెప్పలేను, ఎందుకంటే ట్రాక్ ఆల్మోస్ట్ చిన్న బండ్లు అయితే ట్రాక్ పక్కాగా ఎవరో రేర్ కేసెస్ లో పెడతాంటారు. కానీ బండి అయితే బాగుంది, చాలా బాగుంది. అండ్ ఇంజన్ సెక్షన్ కూడా చూపిస్తాను. ఇంజన్ సెక్షన్ చూస్తే అర్థమవుతుంది మీకు కూడా బండి ఎంత మాత్రం ఉంది ఏమనేది. ఇంజన్ సెక్షన్ కూడా ఇంకో మాట ఏమంటే, ఇంజన్ సెక్షన్ కడిగినది గాలి అండి, గాలి వాటర్ వాష్. లోపల చూడండి, లోపల చూసుకుంటే కూడా ఏమంటే, ఈ శాంట్రో అనేది మనకు ఈ కొద్దిగా హైట్ ఉండే వాళ్ళకి కానీ, నేర్చుకునే వాళ్ళకి కానీ మంచి బండి అండి. ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ i20 ఉంది. i20 అడుగుతారు చాలా మంది. i20 అంటే డీజిల్ బండి వస్తుంది, పెట్రోల్ బండి, డీజిల్ బండి 2 వస్తాయి. కానీ డీజిల్ బండి i20, దీని తర్వాత పోయే వాళ్ళు i20 తీసుకుంటారు. 5 సీటర్ పోవాలంటే i20, అది మంచి డీజిల్ బండి అయితే మంచి బండి, కంఫర్ట్ బండి. బట్ ఏమంటే శాంట్రోలో అయితే నేర్చుకునే వాళ్ళకి కానీ, చిన్న ఒక 4 ఫ్యామిలీకి అయితే కన్నా శాంట్రో మంచి బండి అండి. నా ఉద్దేశంలో ఏమంటే మైలేజ్ అండి. పెట్రోల్ బండి అంటే ఏ పెట్రోల్ బండి కూడా చాలా మంది ఏమంటే డీజిల్ బండి తీసుకునేది మైలేజ్ కోసం, 5 సీటర్ కూడా. పెట్రోల్ బండి ఏమంటే కొద్దిగా తక్కువ వాడే వాళ్ళు పెట్రోల్ బండి తీసుకుంటారు. పెట్రోల్ బండి ఏమంటే 16-17 ఇదే అండి, మాక్సిమం 16-17 వస్తుంది మైలేజ్ అనమాట. ఇంకా బండి చూసుకుందాం అన్నట్టు, ఒకసారి లోపల చూద్దాము. లోపల చూసుకుంటే కూడా 84,000 అయితే బండి అయితే తిరిగింది. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు 84,000 అయితే తిరిగింది బండి. ఇన్సూరెన్స్ లేదండి, ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది. లోపల సిస్టమ్ చూసుకుంటే కూడా, అంటే ఎక్స్ట్రాగా ప్లేయర్ అయితే వాళ్ళు వేయించుకోవడం అయితే జరిగింది. దీంట్లో మీకు బ్లూటూత్ ఉంటుంది, యాక్స్ పిన్ అండ్ యూఎస్బి 3 ఉంటాయి. ఇంకా ఏసీ కూడా బాగుందండి. ఎందుకంటే నేను తీసుకొని వచ్చేటప్పుడు అయితే ఏసీ వేసుకున్నాను. ఏసీ అయితే బాగా కూలింగ్ వస్తుందండి. ఏసీ అయితే నేను వర్కింగ్ బాగా క్లీన్ చెక్ చేసుకున్నాను. ఎందుకంటే చాలా మంది ఈ అంటే చిన్న బండ్లు అంటే పక్కన లో మోడల్ బండి అంటే ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటారు. బట్ అట్లా ప్రాబ్లం అయితే ఏమీ లేదండి. ఇక్కడ చూసుకోవచ్చు, అంటే గేర్ చూసుకోవచ్చు, 5 స్పీడ్ గేర్ బాక్స్ అనమాట. అంటే ఇక్కడ చూసుకోవచ్చు పవర్ విండోస్ చూసుకుంటే మీకు ఇక్కడ కానీ, అంటే ఇక్కడ చూసుకోవచ్చు డోర్ కాడ, అంటే డ్రైవింగ్ సీట్ కాడ ఇక్కడ 2 వస్తాయి అంతే. కానీ వెనకాల బ్యాక్ సైడ్ చూసుకుంటే, బ్యాక్ సైడ్ మాన్యువల్ ఉంటాయండి. దీనికి ఈ బండ్లకి అంతా మాన్యువల్ వస్తాయి. శాంట్రో జింగ్ వెనకాల చూసుకోవచ్చు. ఇంకా మీకు దీంట్లో ఎక్స్పో వస్తుందండి. శాంట్రోలో ఎక్స్పో అయితే కన్నా దానికి బ్యాక్ సైడ్ అంతా పవర్ విండోస్ ఉంటాయి. ఇంకా లోపల చూడండి ఇంటీరియర్ ఎంత క్లీన్ ఉందో ఒకసారి. రూఫింగ్ కానీ, సీట్లు కానీ, అంటే కడిగిండేది ఎవరండి, గాలి కదా, అందుకనే అట్లే ఉంటుందండి. ఎందుకంటే చాలా మంది అడుగుతారు గాలి వాటర్ వాష్ ఎవరు ఏమి ఎట్లా అని చెప్పి. మదనపల్లిలోనే ఉండేది గాలి వాటర్ వాష్ కూడా. చాలా మంది అడుగుతా ఉంటారు ఎక్కడ మేము కడిగించుకోవాలని చెప్పి. అందుకని నేను చెప్తాను, మదనపల్లిలో ఉంటుంది గాలి వాటర్ వాష్ అనేది. ఒక్కసారి చూసుకోండి మీరు క్లీన్ గా. ఇంకా స్టార్ట్ చేసే పని ఉంటూ లేదండి. పెట్రోల్ బండి అయితే స్టార్ట్ చేసే అవసరం అయితే లేదనుకుంటాను నేను. ఎందుకంటే పెట్రోల్ బండి కాదు,
ఒక పెట్రోల్ బండి అయినా కూడా డీజిల్ బండి అయినా కూడా చాలా మంది ఏమంటే వీడియోలో కూడా అంటే బండి స్టార్ట్ చేసి చూపిస్తుంటారు. కానీ నేను కూడా ఫస్ట్ లో చూపించాను, కానీ అర్థం కాదండి ఇది. కస్టమర్కి అయితే 100% అర్థం కాదు. ముందర మనం క్లారిటీగా వినేది వేరుగుంటుంది. మన వీడియోలో ఎట్లుంటుందంటే, ఎందుకంటే మనము ఎంత వీడియోలో పెట్టినా కూడా మనం లైవ్ వచ్చి చెక్ చేసుకుంటేనే ఏ వస్తువు అయినా కూడా బాగుందా లేదని మనకు అర్థమయ్యేది. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా మనం ఒకసారి డిక్కీ తీద్దామండి. లోపల చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు, డిక్కీ లోపల చూసుకుంటే మీకు టైర్ స్టెప్ని చూసుకుంటే ఇక్కడ ఉంటుందండి. స్టెప్ని కూడా ఇక్కడ చూడొచ్చు. ఇదైతే ఇంకా నీళ్ళు వాటర్ పడి కార్డ్బోర్డ్ అనేది మొత్తం చినిగిపోయింది. లోపల చూసుకోండి స్టెప్ని లోపల, అంటే స్టెప్ని అయితే ఉండి ఒక 50% స్టెప్ని అయితే ఉంది. లోపల అయితే యాక్సిడెంట్ పరంగా మాట్లాడుకుంటే యాక్సిడెంట్ అనేది ఎక్కడ లేదు. ఎల్పిజి అయితే లేదండి. ఎందుకంటే చాలా మంది శాంట్రో అంటానే ఎల్పిజి కూడా అడుగుతుంటారు. ఓన్లీ పెట్రోల్ బండి, ఎందుకంటే ఎల్పిజి లేదు, ఓన్లీ పెట్రోల్ బండే అండి. ఎందుకంటే చాలా మంది ఎల్పిజి కూడా ఉందా, గ్యాస్ ఉందా, లేదు గ్యాస్ కిట్ సపరేట్ గా ఉంది అని అడుగుతారు. దీనికైతే ఎల్పిజి లేదు. ఎవరైనా కావాలంటే సపరేట్ గా వేయించుకోండి, మీకు అవసరం అయితే వేయించుకోవచ్చు. ఒక హైదరాబాద్, ఒక బెంగళూరు పోతే కదా అక్కడ మనకి కిట్ అనేది దొరకడం అయితే జరుగుతుంది. అక్కడ వేయించుకుంటే మీకు గ్యాస్ ఉంటే, చాలా మంది గ్యాస్ వాడతారు. బట్ గ్యాస్, నా అభిప్రాయం అంటే గ్యాస్ ఉంటే మనకేమంటే ఇంజిన్ మెత్తబడిపోతుందండి. అంటే పెట్రోల్ కన్సంప్షన్, పెట్రోల్ వాడేంత బాగా అంటే ఈ ఇంజిన్ మీకు గ్యాస్ లో రాదండి. గ్యాస్ లో వాడడం ఏమవుతుందంటే మనకి ఇంజిన్ అనేది మొత్తం మెత్తపడుతుంది, లోపల అనేది మొత్తం తినేస్తుందండి. ఒకసారి బ్యానెట్ ఓపెన్ చేస్తా, ఒకసారి బ్యానెట్ కూడా చూడండి. ఇదైతే వాయన గాలి కడక్క ముందు అయితే టోటల్ గా మీకు బ్యానెట్ సెక్షన్ అంతా టోటల్లీ బ్లాక్ ఉందండి. ఇప్పుడు చూడండి ఒకసారి ఎట్లుందో ఏమనేది మీకు ఇక్కడ చూసవచ్చు. ఇంజిన్ అనేది ఇక్కడ చూడండి, మీకు ఇంజిన్ ఎందుకంటే క్లారిటీగా మీకు అర్థమవుతుంది బండి ఎంత మాత్రం ఉంది ఏమనేది. బండి పక్కన పెట్టినా కూడా వాటర్ వాష్ ఎంత మాత్రం చేసినాడు అనేది మీరు క్లారిటీగా చూడండి. ఎందుకంటే దూరం నుంచి కూడా చూపిస్తా, ఇంజిన్ చూడండి ఒకసారి. ఎందుకంటే మీకు ఇప్పుడు కనిపిస్తూ ఉంటుంది క్లారిటీగా. అంటే టోటల్ గా ఇంజిన్ సెక్షన్ కూడా, అంటే మీకు ఇక్కడ చూడండి ఏదైనా కొత్త బండి అనుకుంటారు అట్లుంటుంది ఇంజిన్ లోపల కూడా. ఈ బ్యానెట్ ఉంది, ఈ బ్యానెట్ చూసుకోండి, మీకు డస్ట్ ఫామ్ అయ్యి ఏమవుతుందంటే బ్లాక్, అంటే టోటల్ గా బ్లాక్ అయిపోతుందండి. అది చూడండి ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మీకు ఎంత షైనింగ్, అంటే మొత్తం క్లీన్ అయిపోయి షోరూమ్ బండి ఎట్లుంటుందో అట్లే ఉంటుందండి. ఒక్కసారి చిన్న బండి, ఎందుకంటే మెయింటెనెన్స్ ఒక ఎత్తు అయితే, మనం తెచ్చిన తర్వాత మనోళ్ళు రెడీ చేయించి మళ్ళీ దీనికి వాటర్ వాష్ చేయించి ఇంత మాత్రం లుక్ తేవడం అనేది ఇంకో ఎత్తు అండి. ఎందుకంటే తెస్తానే అమ్మేయడం అనేది పెద్ద గొప్ప విషయం కాదు. పని చేయించి మనము ఇంత మాత్రం పని అంటే క్లీన్ గా చేయించి అమ్మడం అనేది గొప్ప పని. ఎందుకంటే కస్టమర్ తీసుకునేటప్పుడు కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ కావాల, అందుకనే. బండి అయితే 2012 మోడల్ అండి. ఎవరైనా కావాలంటే దయచేసి చిన్న బడ్జెట్ కొనే వాళ్ళు కానీ, చిన్న బడ్జెట్ అంటే మీకు ఎవరైనా ఉంటారు కదా ఎంప్లాయీస్, ఎక్కడైనా పల్లెలు తిరిగే వాళ్ళకి కూడా మంచి హైట్ బండి, ఇంకా నేర్చుకునే వాళ్ళకి కూడా మంచి బండి, 4 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మంచి బండి. ఎవరైనా కావాలంటే దయచేసి మాకు కాల్ చేసుకోండి, మెసేజ్ చేసుకోండి. అండ్ ఎవరైనా అందుబాటులో అంటే దగ్గరలో ఉండే వాళ్ళైతే దయచేసి మన దగ్గరకు వచ్చి అంటే కాల్ చేసుకోండి. మన దగ్గరకు వచ్చి అక్కడ చూసుకుంటే కూడా, లైవ్ లో చూసుకుంటే కూడా మీకు బండి అనేది అర్థమవుతుంది. సో ప్రైస్ కూడా మళ్ళీ డిస్కస్ చేద్దాం, అంటే వాళ్ళకి పిలిచిన తర్వాత మళ్ళీ డిస్కస్ చేసుకుందాం మనము. ఇన్సూరెన్స్ ఒక్కట్లేదు, మీతో అన్ని ఓకే అండి. ఓకే, మా వీడియోస్కి అయితే మీరు దయచేసి ప్లీజ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాక మర్చిపోయినాను. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి ఎందుకు చెప్తానంటే, మనకు సబ్స్క్రైబర్ ఈ 10-15 రోజుల్లో ఏమంటే తగ్గినారు. ఎందుకు వీడియో మనం ఏం అప్డేట్ చేయలేదు కాబట్టి తగ్గినారు. కాబట్టి నేను ఖచ్చితంగా నా శాయశక్తులు నేను ప్రయత్నిస్తాను. దయచేసి ప్లీజ్ లైక్ చేసుకోండి, లైక్ చేయకపోయినా పర్వాలేదు, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి, ఎందుకంటే అక్కడక్కడ చూసేసి మళ్ళీ నాకు డౌట్లు అడుగుతుంటారు. ఫుల్ వీడియో దయచేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నా కెమెరామెన్ మాలిక్తో నేను ఇమ్రాన్ ఖాన్. జై హింద్.